పట్నం మేధా హైస్కూల్లో విద్యుత్తు ఘాతానికి గురై ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్పందించింది. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలను ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడికి స్కూల్కి రావటం ఇష్టం లేక స్కూల్ నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఇక స్కూల్కి చేరుకున్న బీజవయం నాయకుడు సాయి విద్యార్థులపై పాఠశాల వారికి ఉన్న అశ్రద్ధ వల్ల ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. చేర్చి 10 రోజులైంది. ఏం కంప్లైంట్స్ ఉన్నామనేది మాకు తెలియదు ఇంతవరకు. ట్రాన్స్ఫార్మర్ రిపోర్ట్ ఎప్పటి నుంచే ఉంది ట్రాన్స్ఫార్మర్ మరి ఎన్ని రోజులు మీకు ఐడియా రాలేదా? మరి ట్రాన్స్ఫార్మర్ ఉండొద్దు. మీరు చూడండి, ఫినిషింగ్ చూసినాం చేయబెట్టి అందేటట్టే ఉంది. ఫినిషింగ్ చేసినా కూడా ఏముంది చూసే ఉంటాడు. మీరు వెళ్ళాం పని ఉండదు. స్కూల్లో విద్యుత్ ఘాతానికి అయ్యేటువంటి ఏవి కూడా స్కూల్ ప్రిమిస్ లో ఉండొద్దు. మరి ఇలాంటి ఈ పెద్ద స్కూల్ కాబట్టి దాని ప్రొటెక్షన్ లో దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో అది కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది ఆల్రెడీ ఏ గారికి కాంప్లీట్ చేయడం జరిగింది. ఏ గారు వచ్చి రిపోర్ట్ ఇస్తామన్నారు. ఆ రిపోర్ట్ బేస్డ్ గా డిఓ గారికి కాంప్లీట్ చేయడం. మీరు గతంలో ఈ స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడే ఉన్నప్పుడు స్కూల్ నిబంధనలకు విరుద్ధమైనప్పుడు దానిపైన నేను స్కూల్ విజిట్ చేశాం కానీ అక్కడ ట్రాన్స్ఫార్మర్ విషయంలో మేము వెళ్ళలేదు, చూడలేదు. అది వాస్తవం. ఇంకొకటి స్కూల్ కు ప్రిన్సిపల్ లేరని చెప్పి చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. లేదు సార్, ఇప్పుడు స్కూల్ అన్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్, ఆ తర్వాత